హాయ్ హలో వెల్కమ్ టు పన్నడ ఫ్యామిలీ రోజులకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పన్నీర్ రోస్టెడ్. తయారయ్యే విధానం చూద్దాము. ముందుగా ప్యాన్లోకి ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే వేసుకొని పన్నీర్ పీసెస్ కోసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పీసెస్ని అయితే వన్ బై వన్ వేసుకుంటూ ఆయిల్ అనేది ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అన్ని ముక్కలు దీనిపైన మనం స్ప్రింకిల్ చేస్తూ సాల్ట్ని అయితే ఇలా పైన జల్లుకోవాలి. సాల్ట్ జల్లిన తర్వాత ఇందులోకి కారం కూడా పైన జల్లుదాము. ఇలాగా అన్ని ముక్కలకి బాగా పడుతుందండి ఇలా వేయడంతో. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిటికెడు అంటే చిటికెడు కొద్దిగా పసుపుని వేసుకుందామండి. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇది కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి చికెన్ మసాలా వేద్దాము. కావాలంటే దీని ప్లేస్లో మీరు గరం మసాలా అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ చికెన్ మసాలా వేసాను. అలాగే జీరా పౌడర్ అండి, జీలకర్ర పొడి ఇది కూడా వేసుకొని ఇలా బాగా వేయించుకోవాలి. మనం పన్నీర్ ముక్కలు వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఇవన్నీ జల్లే లోపలికి మనకి పన్నీర్ ముక్కలు అనేవి కింద బాగా ఏగుతాయి. ఇలా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. చూసారా, ఈ విధంగా మనం బాగా నూనెలో బాగా వేగించుకోవాలన్నమాట. ఈ ముక్కలకి పన్నీర్ ముక్కలకి బాగా పట్టాలండి. మనం స్పైసెస్ అన్నీ కూడా ఈ ముక్కలకే బాగా పట్టాలి. ఇంకా నేను స్పైసెస్ ఇందులో తగ్గించాను, ఎందుకంటే ఇది వేసవకాలం కాబట్టి, అందుకే స్పైసెస్ తినకూడదు కాబట్టి ఇందులో నేను అంతా వేయలేదు. అలాగే మీకు కావాలంటే ఇంకా వేసుకోవచ్చు. చూడండి, మరి ఈవినింగ్ స్నాక్స్ టైంకి ఇలాంటి రెసిపీస్ అనేవి చాలా బాగుంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పన్నీర్ కూడా చాలా మంచిది కాబట్టి ఇలాంటి రెసిపీస్ అనేది ఇంట్లో చేసుకోవాలి. ఓకేనా? అలాగే మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ ప్లీజ్. అన్నీ పెడుతూ ఉంటాను, అప్డేట్స్ వస్తాయి మీకు కూడా. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.